అందరికీ నమస్కారం. విఎస్కే వరల్డ్ యూట్యూబ్ ఛానల్కు ఉత్సాహంగా స్వాగతం పలుకుతున్నాను. నమస్కారం అండి. రైట్, ముందుగా ఒక చిన్న రిమైండర్. ఇది మన టెన్సెస్ సిరీస్లో 10వ వీడియో. ఈ కాన్సెప్టును పూర్తిగా అంటే ఎలాంటి డౌట్స్ లేకుండా అర్థం చేసుకోవడానికి వీడియోను చివరి వరకు చూడండి. అలాగే లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఖచ్చితంగా ఈరోజు మనం చర్చించబోయే టాపిక్ చాలా ముఖ్యమైనది. అవును, ఈనాటి మన డీప్ అనాలిసిస్ లక్ష్యమేంటంటే కాంపిటిటివ్ ఎగ్జామ్స్లో అనవసరంగా మార్కులు కోల్పోకుండా ఉండటానికి సింపుల్ ఫ్యూచర్ టెన్స్ యొక్క ఖచ్చితమైన నియమాలను విశ్లేషించడం. ఎగ్జాక్ట్లీ. చాలా మంది ఇక్కడే బోల్తా పడతారు. సరే, దీన్ని విడదీసి చూద్దాం. నా ఉద్దేశంలో భవిష్యత్లో ఏం జరుగుతుందో ఊహించడం ఒక కళ అయితే, దాన్ని వ్యాకరణబద్ధంగా కరెక్టుగా చెప్పడం కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఒక ఆయుధం లాంటిది. భలే చెప్పారో. ఈ విశ్లేషణలో మనం కేవలం నియమాలను బట్టి పట్టడం కాకుండా ఎగ్జామినర్లు అభ్యర్థులను ఎలా బోల్తా కొట్టిస్తారో, అంటే ఆ ట్రాప్స్ వెనుకున్న లాజిక్ ఏమిటో సవివరంగా చర్చిద్దాం. అప్పుడే ఆ కాన్సెప్ట్ మైండ్లో ప్రింట్ అవుతుంది. గ్రేట్. సో ముందుగా కనెక్షన్ బిల్డ్ చేద్దాం. అసలు ఈ సింపుల్ ఫ్యూచర్ టెన్స్ ఎలా నిర్మితమవుతుందో, దాని కోర్ అనాటమీ ఏంటో తెలుసుకుందాం. బేసిక్ ఫార్ములాస్ చూస్తే పాజిటివ్, నెగటివ్, ఇంటరాగేటివ్ అని 3 ఉంటాయి కదా. అవునండి. ఇక్కడ నేను నొక్కి చెప్పాల్సిన ఒక ముఖ్యమైన నియమం ఉంది. వాక్యం ఏదైనా సరే ఎల్లప్పుడూ బేస్ ఫామ్ అంటే V1 మాత్రమే వాడాలి. రైట్, అంటే విల్ లేదా షాల్ పక్కన ఖచ్చితంగా V1 రావాలన్నమాట. అవును. భవిష్యత్తు అనేది ఇంకా జరగని ఒక పాసిబిలిటీ. కాబట్టి ఎట్టి పరిస్థితులను V2 కానీ V3 కానీ విల్ పక్కన రాకూడదు. అర్థమైంది. ఇప్పుడు దీన్ని వాడే సందర్భాలు, ఉదాహరణలు చూద్దాం. మనం మూల సమాచారంలో 4 ప్యానెల్స్ ఇచ్చారు. మొదటి ప్యానెల్లో స్పాంటేనియస్ డెసిషన్స్ అంటే ముందుగా ప్లాన్ చేసుకోకుండా అప్పటికప్పుడు తీసుకునే తక్షణ నిర్ణయాలు. అవును. మనం ఇంట్లో ఉన్నప్పుడు ఫోన్ మోగితే అప్పటికప్పుడు నిర్ణయం తీసుకుంటాం. ఎగ్జాక్ట్లీ. అదే మన మొదటి ఉదాహరణ. ద ఫోన్ ఈజ్ రింగింగ్, ఐ విల్ ఆన్సర్ ఇట్. రైట్. అలాగే ఐల్ కాల్ యూ వెన్ ఐ గెట్ బ్యాక్ అనేది కూడా ఒక తక్షణ నిర్ణయమే. కరెక్టే. ఇక మూడో ఉదాహరణ, ఎవరైనా డోర్ కొడుతున్నప్పుడు ఐ విల్ గెట్ ఇట్ అంటాం, అంటే నేను తీస్తాను అని. ఇవన్నీ అప్పటికప్పుడు తీసుకునే నిర్ణయాలే. ఖచ్చితంగా. ఇక ప్యానెల్ 2 చూస్తే ఇది ప్రిడిక్షన్స్ అంటే అంచనాలకు సంబంధించింది. మనకు తెలిసిన సమాచారంతో భవిష్యత్తును ఊహించడమనమాట. అవును. ఉదాహరణకు రియల్ మాడ్రిడ్ విల్ విన్ ద లీగ్. ఇది ఒక ఆట మీద మనకున్న అంచనా. అలాగే ప్రకృతి నియమాల గురించి చెప్పేటప్పుడు ద సన్ విల్ రైజ్ ఇన్ ది ఈస్ట్ అంటాం. ఇది కూడా భవిష్యత్తులో జరిగే ఒక అంచనానే కదా. కరెక్ట్. ఇంకో ఉదాహరణ ఏంటంటే షీ విల్ థింక్ ఇట్స్ ఎ గుడ్ ఐడియా. ఒక ఐడియా గురించి ఆవిడ ఏమనుకుంటుందో మనం ముందుగానే ఊహిస్తున్నాం. రైట్. ఇప్పుడు ప్యానెల్ 3కి వద్దాం. ఇది ప్రామిసెస్ మరియు విల్లింగ్నెస్ గురించి, అంటే వాగ్దానాలు లేదా ఒక పని చేయడానికి మనకున్న ఇష్టత. అవును. దీంట్లో మొదటి ఉదాహరణ చాలా కామన్. ఐ ప్రామిస్ ఐ విల్ కాల్ యూ. ఇది రోజువారీ జీవితంలో చాలాసార్లు వాడతాం. అలాగే ఒక బాధ్యత తీసుకుంటూ మై సన్ షాల్ హెల్ప్ యూ ఇన్ యోర్ వర్క్ అని కూడా అనొచ్చు. ఎగ్జాక్ట్లీ. ఇంకో ఎగ్జాంపుల్ చూస్తే వీ విల్ డూ దిస్ వర్క్ ఇన్ ఫేవర్ ఆఫ్ యూ. ఇవన్నీ ఇష్టపూర్వకంగా చేసే పనులు. ఇప్పటిదాకా చాలా క్లియర్గా ఉంది. కానీ ప్యానెల్ 4 దగ్గరే కొంచెం కన్ఫ్యూజన్ మొదలవుతుంది. ఫస్ట్ కండిషనల్ మెయిన్స్ లాజ్ అంటారు దీన్ని. అవును. ఒక షరతు జరిగితే దానికొచ్చే రిజల్ట్ గురించి ఇది చెబుతుంది. దీంట్లో మొదటి ఉదాహరణ, ఇఫ్ ఇట్ రెయిన్స్ టుమారో వీ విల్ క్యాన్సిల్ ద మ్యాచ్. రైట్. కష్టపడి చదివితే పాస్ అవుతావు అని చెప్పడానికి ఇఫ్ యూ స్టడీ హార్డ్ యూ విల్ పాస్ ది ఎగ్జామ్ అంటాం. ఇక్కడ ఇఫ్తో మొదలయ్యే వాక్యాల్లో రెండవ భాగంలో మాత్రమే విల్ క్యాన్సిల్, విల్ పాస్ అని విల్ వాడాము. అవును. మరి మొదటి భాగంలో ఎందుకు వాడలేదు? రేపు వర్షం పడటం అనేది కూడా భవిష్యత్తే కదా, మరి అక్కడ విల్ ఎందుకు రాకూడదు? ఇక్కడే అసలు విషయం ఆసక్తికరంగా మారుతుంది. మీరడిగిన ఈ ప్రశ్నే ఎగ్జామినర్ ట్రాప్ నంబర్ 1. వావ్, అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇదే మెయిన్ ట్రాప్ అన్నమాట. ఖచ్చితంగా. దీన్నే మనం ద డబుల్ ఫ్యూచర్ అంటాం. ఒక వాక్యంలో 2 భవిష్యత్తు పనులు ఉన్నప్పుడు ఇఫ్తో మొదలయ్యే క్లాజ్లో ఎప్పుడూ విల్ కాని షాల్ కాని వాడకూడదు. అంటే కండిషన్ ఎప్పుడూ ప్రెజెంట్ టెన్స్లోనే ఉండాలా? అవును.
దానికి సింపుల్ ప్రెజెంట్ అంటే V1 లేదా V5 వాడాలి. ఇక్కడ మనం ఒక కాంట్రాస్ట్ మ్యాట్రిక్స్ గుర్తుపెట్టుకోవాలి. కాంట్రాస్ట్ మ్యాట్రిక్సా? అంటే ఏంటి, పర్సనల్ లేదా అన్ప్లాన్డ్ ఫ్యూచర్ అయితే ఐ విల్ లీవ్ ఫర్ ఢిల్లీ టుమారో అని వాడతాం. కానీ అదొక ఫిక్స్డ్ షెడ్యూల్ అయితే ద ట్రైన్ లీవ్స్ ఫర్ ఢిల్లీ అట్ 9 AM టుమారో అంటాం. అర్థమైంది. భవిష్యత్తులో ఒక ఫలితం రావాలంటే దానికి పునాది అయిన షరతు వర్తమానంలో అంటే వాస్తవంలో ఉండాలి. ఎగ్జాక్ట్లీ. గాలిలో 2 మేడలు కట్టలేము కదా. అందుకే ఎగ్జామినర్ ఇఫ్ హీ విల్ వర్క్ హార్డ్ హీ విల్ పాస్ అనిస్తే అది తప్పు. ఇఫ్ హీ వర్క్స్ హార్డ్ హీ విల్ పాస్ అనేది కరెక్ట్. భలే చెప్పారు. దీన్ని మాస్టర్ చేయటానికి మన దగ్గర 10 ఉదాహరణలున్నాయి. ఫాస్ట్గా చూసేద్దాం. ఎగ్జామినర్ ఇఫ్ ఇట్ విల్ రెయిన్ అంటాడు. దాన్ని మనం ఇఫ్ ఇట్ రెయిన్స్ గా మార్చాలి. అలాగే ఇఫ్ యూ విల్ హీట్ వాటర్ అనిస్తే అప్పుడు ఇఫ్ యు హీట్ అనాలి. ఇఫ్ హీ విల్ వర్క్ అనిస్తే సింపుల్గా ఇఫ్ హీ వర్క్స్ అనాలి. రైట్. నెక్స్ట్ ఇఫ్ ఐ విల్ హ్యావ్ ఉంటే దాన్ని ఇఫ్ ఐ హ్యావ్ అని సరిదిద్దాలి. ఇఫ్ షీ విల్ కమ్ అని కన్ఫ్యూజ్ చేస్తే ఇఫ్ షీ కమ్స్ అనేది కరెక్ట్ ఆన్సర్. ఆటల గురించి ఇఫ్ దే విల్ ప్లే అని ఇస్తే అది కాస్త ఇఫ్ దే ప్లే అవుతుంది. ఓకే. చదువు గురించి ఇఫ్ యూ విల్ స్టడీ అంటే అది తప్పు, ఇఫ్ యూ స్టడీ అనాలి. పనుల గురించి ఇఫ్ యూ విల్ కంప్లీట్ అని ఇస్తే దాన్ని ఇఫ్ యూ కంప్లీట్ చేయాలి. నెక్స్ట్ ప్రకృతి గురించి ఇఫ్ ద సన్ విల్ రైజ్ అంటాడు. కాని మనం ఇఫ్ ద సన్ రైజెస్ అని గుర్తించాలి. ఫైనల్గా ఇఫ్ హీ విల్ వాంట్ అని ఇస్తే కళ్ళు మూసుకుని ఇఫ్ హీ వాంట్స్ అని పెట్టేయాలి. వావ్, ఇది చాలా సింపుల్గా ఉంది. లాజిక్ పట్టుకుంటే అసలు తప్పే జరగదు. సరే, ఇప్పుడు ఎగ్జామినర్ ట్రాప్ 2కి వెళ్దాం. ఇది టైం క్లాజెస్కి సంబంధించింది. అవును, కేవలం ఇఫ్ మాత్రమే కాకుండా సమయాన్ని సూచించే పదాల వచ్చినప్పుడు కూడా ఇదే లాజిక్ ఎలా వర్తిస్తుందో ఇక్కడ చూస్తాం. ఇది చూస్తుంటే నాకు అద్భుతమైన అనాలజీ గుర్తొస్తోంది సార్. ఈ వెన్, యాజ్ సూన్ యాజ్, అంటిల్, అన్లెస్ లాంటి టైం మార్కర్స్ ఒక ఇటుకల గోడ లాంటివి. వావ్, భలే చెప్పారు, ఇటుకల గోడ. అవును. ఈ గోడ ఎంత బలమైనదంటే విల్ లేదా షాల్ అనే పదాలు ఆ గోడను ఢీకొట్టి ఆగిపోవాల్సిందే తప్ప వాక్యంలోకి అస్సలు చొరబడలేవు. ఎగ్జాక్ట్లీ. ఇక్కడ ఆకట్టుకునే విషయమేమిటంటే ఆ టైం క్లాజ్ భవిష్యత్తును సూచించినా సరే అక్కడ సింపుల్ ప్రెజెంట్ మాత్రమే వాడాలి. సరే, దీనికి కూడా మన దగ్గర 10 ప్రాక్టికల్ ఉదాహరణలున్నాయి. ప్రాక్టీస్ చేద్దాం. ఫస్ట్ వన్, అంటిల్ యూ విల్ రిటర్న్. ఆ విల్ ఇటుకల గోడకి తగిలి పడిపోతుంది. సో అంటిల్ యూ రిటర్న్ అనాలి. సూపర్. అన్లెస్ యూ విల్ హరీ. అన్లెస్ యూ హరీగా మారుతుంది. ఆఫ్టర్ ఐల్ కంప్లీట్ ఉంటే ఆఫ్టర్ ఐ కంప్లీట్ అనాలి. యాజ్ సూన్ యాజ్ షీ విల్ ఫినిష్ అనిస్తే యాజ్ సూన్ యాజ్ షీ ఫినిషెస్ అవుతుంది. రైట్. వెన్ హీ విల్ రిటర్న్ అనంటే తప్పు, వెన్ హీ రిటర్న్స్ అనాలి. ట్రెక్కింగ్ లాంటి చేసేటప్పుడు వెన్ వీ విల్ రీచ్ అంటే వెన్ వీ రీచ్ అనడమే కరెక్ట్. బడి గంట గురించి వెన్ ద బెల్ విల్ రింగ్. అది వెన్ ద బెల్ రింగ్స్ గా మారాలి. యాజ్ లాంగ్ యాజ్ యూ విల్ స్టడీ అనిస్తే విల్ తీసేసి యాజ్ లాంగ్ యాజ్ యూ స్టడీ అనాలి. ఇన్ కేస్ ఇట్ విల్ రెయిన్. ఇన్ కేస్ ఇట్ రెయిన్స్ అవుతుంది. లాస్ట్ వన్, ఆఫ్టర్ షీ విల్ ఈట్. సింపుల్, ఆఫ్టర్ షీ ఈట్స్ అనాలి. సూపర్ అండి. ఈ 10 ఎగ్జాంపుల్స్తో ఒక క్లారిటీ వచ్చేసింది. సరే, సమయం గురించే మాట్లాడుతున్నాం కాబట్టి నెక్స్ట్ ట్రాప్ అయిన ఫిక్స్డ్ స్కెడ్యూల్స్ గురించి చూద్దాం. అవును, ఇది ఎగ్జామినర్ ట్రాప్ 3, టైం టేబుల్ ట్రాప్స్ అని కూడా అనొచ్చు. అధికారికంగా నిర్ణయించబడిన సమయాలు భవిష్యత్తులో ఉన్నప్పటికీ వాటిని ప్రెజెంట్ టెన్స్లోనే చెప్పాలి. అంటే రైళ్లు, బస్సులు, థియేటర్ షోలు, ఆఫీస్ మీటింగ్స్ లాంటివా? ఖచ్చితంగా. ఉదాహరణకు రేపు ప్రధాని వస్తున్నారు అని చెప్పడానికి ద ప్రైమ్ మినిస్టర్ విల్ విజిట్ అనకూడదు. ఓ, రేపు వస్తున్నారు అన్నా కూడా విల్ వాడకూడదా? వాడకూడదు, ద ప్రైమ్ మినిస్టర్ విజిట్స్ అనే అనాలి. ఎందుకంటే అది ముందుగానే ఫిక్స్ అయిన ఆఫీషియల్ షెడ్యూల్. భలే లాజిక్ ఇది. సరే, దీనివి కూడా 10 ఉదాహరణలు చూసేద్దాం. ద ట్రైన్ విల్ లీవ్ అట్ 9 AM అనిస్తే సింపుల్గా లీవ్స్ అనాలి. క్లాసెస్ విల్ బిగిన్ అనిస్తే బిగిన్ అని వాడాలి. ద మ్యూజియం విల్ ఓపెన్ అనుంటే ఓపెన్స్ అవుతుంది. క్లాసెస్ విల్ ఎండ్. ఎండ్ అని మాత్రమే అనాలి. హిస్ ప్లేన్ విల్ అరైవ్. అరైవ్స్ అనేది కరెక్ట్. ద సన్ విల్ రైజ్. ఇది యూనివర్సల్ ట్రూత్ కాబట్టి రైజెస్ అనాలి. ద మ్యాచ్ విల్ స్టార్ట్. స్టార్ట్స్ అవుతుంది. ఇందాక చెప్పుకున్నట్టు ద PM విల్ విజిట్. విజిట్స్ అనాలి.
ద ఫ్లైట్ విల్ టేక్ ఆఫ్. టేక్స్ ఆఫ్ అనేది సరైన ఫామ్. ఫైనలీ ద స్టోర్ విల్ క్లోజ్. ఇది కూడా క్లోజెస్ అవుతుంది. నిజంగా ఇన్ని రూల్స్ కండిషన్స్ చూస్తుంటే ఎవరికైనా కొంచెం మైండ్ బ్లాక్ అవుతుంది. సెకండ్లో ఆన్సర్ గుర్తించడానికి ఏదైనా ట్రిక్ ఉందా సార్? ఖచ్చితంగా ఉంది. దీనికోసం ఒక మాస్టర్ ఫ్లోచార్ట్ టెక్నిక్ ఉంది. మన మైండ్లో 3 ప్రశ్నలు వేసుకోవాలి. ఏంటా ప్రశ్నలు? మొదటి ప్రశ్న, ఫ్యూచర్ యాక్షన్ అనేది ఫిక్స్డ్ షెడ్యూలా? ఆన్సర్ ఎస్ అయితే కళ్ళు మూసుకుని సింపుల్ ప్రెజెంట్ వాడేయండి. ఒకవేళ ఆన్సర్ నో అయితే? అప్పుడు రెండో ప్రశ్న, వాక్యంలో ఇఫ్, వెన్, అన్లెస్ లాంటి పదాలు వచ్చాయా? ఎస్ అయితే మళ్ళీ సింపుల్ ప్రెజెంట్ వాడాలి. ఓహో, ఒకవేళ ఇవి కూడా రాకపోతే? అది కూడా నో అయితే అప్పుడు మాత్రమే సింపుల్ ఫ్యూచర్ అంటే విల్ లేదా షాల్ ప్లస్ V1 వాడాలి. అంటే అద్భుతమండి. ఈ యొక్క ఫ్లోచార్ట్తో మొత్తం కన్ఫ్యూషన్ పోయింది. అయితే ఇక్కడతో అన్ని రూల్స్ అయిపోయాలి అనుకునేలోపు అత్యున్నత స్థాయి అంటే ఒక అడ్వాన్స్డ్ ఎగ్జామినర్ ట్రాప్ కనిపిస్తోంది. అవును, అదే స్వాపింగ్ విల్ అండ్ షాల్. ఏంటండి ఇది? సాధారణంగా ఐ, వీతో షాల్ వాడతాం, మిగతా వాటితో విల్ వాడతాం కదా, మళ్ళీ స్వాపింగ్ ఏంటి? ఇక్కడే లాజిక్ ఉంది. ఒకవేళ వాక్యంలో బెదిరింపు అంటే థ్రెట్ కానీ, ప్రామిస్ కానీ, లేదా ఖచ్చితత్వం అంటే డిటర్మినేషన్ వచ్చినప్పుడు ఈ రూల్ పూర్తిగా తారుమారవుతుంది. వావ్! అంటే కోపంతో ఐ విల్ కిల్ యూ అంటారు. మామూలుగా ఐ పక్కన షాల్ రావాలి కదా, బెదిరింపు కాబట్టి ఇక్కడ విల్ వచ్చిందా? ఎగ్జాక్ట్లీ. అలాగే వేరొకరి గురించి హీ షాల్ కిల్ యూ అంటాం. హీ పక్కన విల్ రావాలి, కానీ థ్రెట్ కాబట్టి షాల్ వచ్చింది. ఓ, అర్థమైంది. ఇంకో ఉదాహరణ, ఐ నో ఐ షెల్ బీ కంపెల్ టు లీవ్ అనే దాంట్లో కూడా ఒక ఆబ్లిగేషన్ ఉంది కాబట్టి రూల్ స్వాప్ అయిందన్నమాట. ఖచ్చితంగా పట్టుకున్నారు. గ్రేట్. ఇప్పుడు అసలైన టెస్ట్. ఇప్పటివరకు మనం నేర్చుకున్నవన్నీ గత పరీక్షల ప్రశ్నల్లో ఎలా వచ్చాయో చూద్దాం. నేను క్వశ్చన్స్ చదువుతాను, మీరు ఆన్సర్స్ చెప్పండి. ఓకే, డన్. ఫస్ట్ క్వశ్చన్, ఐ ప్రామిస్ ఐ కాల్ యూ. ఇక్కడ ప్రామిస్ కాంటెక్స్ట్ ఉంది కాబట్టి కాల్ బదులు విల్ కాల్ రావాలి. పర్ఫెక్ట్. సెకండ్ క్వశ్చన్, షాల్ యూ లైక్. ఇది సెకండ్ పర్సన్ని అడిగే సాధారణ ప్రశ్న, సో విల్ యూ లైక్ అనాలి. థర్డ్ క్వశ్చన్, వెన్ వీ విల్ రీచ్. ఇది మన టైం క్లాజ్ రూల్ కదా? అవును, ఇటుకల గోడ లాజిక్ కాబట్టి విల్ రాకూడదు, కేవలం రీచ్ మాత్రమే రావాలి. ఫోర్త్ క్వశ్చన్ కూడా అలాంటిదే, వెన్ ద బెల్ విల్ రింగ్. విల్ తీసేసి రింగ్స్ అనాలి. ఫిఫ్త్ క్వశ్చన్, నెక్స్ట్ వీక్ దేర్ డాష్ ఫుల్ మూన్. ఇది పక్కా ప్రెడిక్షన్, భవిష్యత్తు అంచనా కాబట్టి విల్ బీ వస్తుంది. సూపర్. సిక్స్త్ క్వశ్చన్, బై దిస్ టైమ్ టుమారో హీ విల్ బీ హ్యావింగ్ ఫస్ట్ డే జిటర్స్. ఆహా, ఇది ఫ్యూచర్ కంటిన్యూస్ కాన్సెప్ట్ కింద వస్తుంది. భవిష్యత్తులో ఒక సమయానికి జరుగుతూ ఉంటుంది కాబట్టి ఈ వాక్యం పూర్తిగా కరెక్ట్. ఇందులో ఎలాంటి తప్పు లేదు. రైట్. సెవెంత్ వన్, ద సిటీ కౌన్సిల్ డాష్ అ న్యూ షాపింగ్ సెంటర్. ఇదొక ఇంటెన్షన్ అంటే ముందు ముందు చేయబోయే ప్లాన్ కాబట్టి విల్ బిల్డ్ వస్తుంది. ఎయిత్ క్వశ్చన్, ఐ నో ఐ విల్ బీ కంపెల్డ్. ఇది మన అడ్వాన్స్డ్ స్వాపింగ్ రూల్ లాగా ఉంది. ఖచ్చితంగా. ఫస్ట్ పర్సన్ ఆబ్లిగేషన్ కాబట్టి ఐ పక్కన విల్ రాకూడదు, షాల్ బీ కంపెల్డ్ అనాలి. నైన్త్ క్వశ్చన్ కొంచెం ట్రిక్కీగా ఉంది సార్. అన్లెస్ యూ డోంట్ ఒబే. అవును, ఇక్కడ 2 రూల్స్ ఉన్నాయి. టైం క్లాజ్ రూల్ పక్కన పెడితే అన్లెస్ అనే పదంలోనే నెగటివ్ అర్థముంది కదా, దాని పక్కన మళ్ళీ డోంట్ అనే నెగటివ్ రాకూడదు. సో ఆన్సర్ అన్లెస్ యూ ఒబే. అద్భుతం. ఇక ఆఖరి ప్రశ్న, ఇస్ షీ గో. భవిష్యత్తులో జరిగే దాని గురించి అడుగుతున్నాం కాబట్టి ఈజ్ వాడకూడదు. ఇంట్రాగేటివ్ సింపుల్ ఫ్యూచర్లో విల్ షీ గో అని అడగాలి. సూపర్. దీనంతటి అర్థమేమిటి అంటే, సింపుల్ ఫ్యూచర్ టెన్స్ అనేది కేవలం భవిష్యత్తు గురించి చెప్పడమే కాదు, అది ఇఫ్ క్లాజులు, టైం క్లాజులు మరియు అఫీషియల్ షెడ్యూల్స్ ముందు ఎలా మోకరిల్లుతోందో మనమివాళ క్లియర్గా చూశాం. అవును, ఆ మాస్టర్ ఫ్లోచార్ట్ గుర్తుంటే ఎగ్జామినర్ ఎన్ని ట్రాప్స్ వేసినా ఈజీగా దాటేయొచ్చు. ఖచ్చితంగా. అయితే ఈ ఎపిసోడ్ ముగించే ముందు నేను వినేవారికి ఒక చిన్న ఆలోచనను వదిలి వెళ్లాలనుకుంటున్నాను. చెప్పండి సార్. భాష అనేది మనుషుల భావ వ్యక్తీకరణకు ఒక సాధనం గదా. నిత్య జీవితంలో మనం మాట్లాడే సహజమైన ఇంగ్లీష్కి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మన ఉద్యోగాన్ని నిర్ణయించే ఈ కఠినమైన సంక్లిష్టమైన వ్యాకరణ నియమాలకు మధ్య ఇంత భారీ అంతరం ఎందుకుంది? నిజమే, చాలా ఆలోచించాల్సిన విషయమే ఇది. అసలు ఏది నిజమైన భాష?
పుస్తకాల్లో ఉండే భాష లేక మనం 10 మందితో కమ్యూనికేట్ చేసేదా ఇది ఒక్కసారి మీరు ఆలోచించండి. అద్భుతమైన పాయింట్ అండి. వినేవాళ్ళందరికీ ఇదొక మంచి థాట్ ప్రొవోకింగ్ క్వశ్చన్. సో ఈ విశ్లేషణ మీకు ఎగ్జామ్స్లో ఎంతో హెల్ప్ అవుతుందని ఆశిస్తున్నాను. దయచేసి విఎస్కే వరల్డ్ ఛానల్ను లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, మరియు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం.